దేవరహస్యాల్లో దేవాలయ రహస్యాల గురించి చెప్పుకుందాం. ప్రియ మిత్రులారా, దేవుడు దేవుణ్ణి నమ్మటం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. దేవుణ్ణి నమ్మటం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. దేవుణ్ణి నమ్మటంలో ఏ విశేషము ఉండదు. ఎవరైనా నమ్ముతారు. ఒక పిచ్చివాడు దేవుణ్ణి నమ్ముతాడు, ఇంకొకళ్ళు దేవుణ్ణి నమ్ముతారు. ఒక కోమాలో ఉండేవాడు దేవుణ్ణి నమ్మటానికి అవకాశం ఉంది. ఎవరైనా నమ్మటంలో ఏ విశేషము లేదు. ఎవరైనా దేవుణ్ణి నమ్మచ్చు. కానీ విశేషమంతా కూడా దేవుణ్ణి తెలుసుకోవడంలో ఉన్నది. విశేషమంతా కూడా దేవుని గురించి. అందుకని దేవుని గురించి ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. దేవుని గురించి ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, దేవాలయ రహస్యాల్లో దేవాలయ రహస్యాల్లో ముందుగా తెలుసుకోవాల్సింది దేవుడు లేదా ఆత్మ. ఆకారం ఉన్నవాడా, ఆకారము లేనివాడా? దేవుడు ఆకారం ఉన్నవాడా, ఆకారము లేనివాడా? అంటే ఆకారమా, నిరాకారమా దేవుడు అనేది ముందుగా తెలుసుకోవాలి. ఈ ఎపిసోడ్లో వేద ప్రమాణంగా చూస్తే దేవుడు ఒక్కడే అని చెబుతుంది వేదం. ఏకం సత్ అన్నది ఉపనిషత్తు. ఆ దేవుణ్ణి నిర్వికారము, స్వప్రకాశము, చేతనాత్మికము అని కూడా బోధించారు. అసలు ముందు దేవుడు ఆకారమా, నిరాకారమా అని తెలుసుకోబోయే ముందు మనం ఒక్క విషయం తెలుసుకోవాల్సి ఉంది ప్రియ మిత్రులారా. ముందు నువ్వు అసలు ఆకారమా, నిరాకారమా? ముందు నువ్వు ఆకారమా, నిరాకారమా? ఇప్పుడు చేతులు చూపించి ఇవేంటి అంటే ఏం చెప్తాం? ఇవేంటయ్యా అంటే నా చేతులు అంటాం. అలాగే కాళ్ళు చూపించి ఇవేంటి అంటే నా కాళ్ళు అని చెప్తాం. చెవులు చూపించి ఇవేంటి అంటే నా చెవులు అంటాం. కళ్ళు చూపించి ఇవేంటి అంటే నా కళ్ళు అంటాం. అంతేగాని నేను చేతులు, నేను కళ్ళు, నేను కాళ్ళు, నేను ముక్కు అని అనం. నా ముక్కు, నా చేతులు, నా కాళ్ళు, నా నోరు అంటాం. కానీ అంటే అట్లాగే ఈ ఆస్తి లేదా ఇల్లు ఎవరిది అంటే నాది అంటావు. కానీ నేను ఇల్లు, నేను ఆస్తి, నేను భార్య అనవు. నా భార్య అంటావు కానీ నేను భార్య అనవు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, నేను అనేది ప్రతి సందర్భంలోనూ ఒక ప్రత్యేకంగా చెబుతున్నాం. అవునా కాదా? నేను అనే మాటని ప్రతి సందర్భంలోనూ ఒక ప్రత్యేకంగా చెప్తున్నాం. నువ్వెవరు అంటే ఏమంటావు? నేను ఫలానా అంటావు. నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నానో, నేను ఫలానా ఆయన కొడుకుననో, ఫలానా ఆయన మనవన్ననో, నేను ఫలానా కులానికి చెందినవాడినో, నేను ఫలానా 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 అనో, లేదు నేను బ్రహ్మచారిననో నేను అని చెప్తావు. నువ్వెవరు అంటే నేను ఫలానా అంటావు. అయ్యా నువ్వు దేహమా అని అడిగితే నేను దేహం కాదు అంటారు. మరి ఈ దేహం అనేది పైన ఉన్నది, లోన ఏం ఉన్నది? ఆ లోన ఉన్న ఆత్మయే నేను అంటాం. మరి ఈ దేహం నేను కాదంటున్నావు కదా, మరి లోన ఉన్నది ఏంటయ్యా అంటే ఆ లోన ఉన్న ఆత్మయే, ఆ లోన ఉన్న ఆ దేవుడే నేను అంటాం. మరి ఆత్మకు ఏ రూపం ఉన్నది? నేను అనేది అన్ని సందర్భాల్లోనూ ప్రత్యేకంగా గుర్తింపబడుతుంది. నువ్వు దేహమా అంటే దేహం కాదంటావు. ఎవరు అంటే నేను ఆత్మకు సంబంధించింది అంటావు. మరి ఆత్మకు ఏ రూపం ఉంది అంటే లోపల ఉన్న ఆత్మకు ఏ రూపము లేదు. అంటే నీకు ఏ రూపము లేదు. దేహానికి మాత్రమే ఉంది రూపం. మరి దేహం సత్యమా? కాదు. దేహం అసత్యం. దేహం ఇంద్రియాలకి తెలియబడేదిగా ఉన్నది.
దేహానికి అధిష్టానంగా ఉన్నటువంటి నేను అనేది ఇంద్రియాలకి తెలియబడేదిగా లేదు. నువ్వు ఎలా అయితే ఇంద్రియముల చేత తెలియబడేవాడివిగా లేవో, అర్థమైందా మిత్రులారా? దేహం ఇంద్రియాలకి తెలియబడేదిగా ఉన్నది. దేహానికి అధిష్టానంగా ఉన్నటువంటి నేను అనేది ఇంద్రియాలకి తెలియబడేదిగా లేదు. నువ్వు ఎలా అయితే ఇంద్రియాల చేత తెలియబడేవాడివిగా లేవో, దేవుడు కూడా ఇంద్రియాలకు తెలియబడేవాడివిగా లేడు సార్. ఇంద్రియ అగోచరమై ఉన్నాడు దేవుడు కూడా. ఆ మనలో ఉన్న నేనుని ఆత్మ అన్నాం. అదే మనలో ఉన్న దేవుడు దైవ స్వరూపం. ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ దేవుణ్ణే ఆత్మ అన్నాం. ఆయన్నే బ్రహ్మము అన్నాం. ఆయన్నే పరమాత్మ అన్నాం. ఇప్పుడు చెప్పండి, నేను ఆకారమా నిరాకారమా? నిరాకారం. దేహానికి ఆకారం ఉన్నది. నువ్వు ఆకారం కానప్పుడు, నువ్వే ఆకారం కానప్పుడు దేవుడు ఎట్లా ఆకారం కలవాడవుతాడు? ఒక్కసారి ఆలోచించండి. లోకమంతా ఇంద్రియాలకు తెలియబడని నిరాకారాన్ని దేవుడు అనుకుంటున్నారా? లోకమంతా ఇంద్రియాలకు తెలియబడని నిరాకారాన్ని దైవం అనుకుంటున్నారా? ఇంద్రియాలకు తెలియబడేటువంటి ఆకారాన్ని దేవుడు అనుకుంటున్నారా? లోకమంతా కూడా ఇంద్రియాలకు తెలియబడని నిరాకారాన్ని దేవుడు అంటున్నారు. కాబట్టి నేను అనేది ఎట్లా నిరాకారమై ఉన్నదో, దైవం కూడా, దేవుడు కూడా నిరాకారమై ఉన్నాడు. నువ్వు నిరాకారమే, నేను నిరాకారమే, ఆయన నిరాకారమే, ఆమె నిరాకారమే, అందరము నిరాకారులమే, నిరాకారులమే, నిరాకారులమే. మరి ఇంకా సందేహాలు, కొట్లాటలు ఎక్కడున్నది? అందరము నిరాకారులమైతే మరి సందేహాలు, కొట్లాటలు ఎక్కడ వస్తున్నాయ్యా అంటే, మన సందేహాలన్నీ కూడా ఎక్కడ వస్తున్నాయ్యా అంటే రూపాల దగ్గర. రూపాల దగ్గర. ఈ రూపాల దగ్గర సందేహిస్తున్నాము. రూపాల దగ్గర అందరము నిరాకారులమైతే రూపాల దగ్గర సందేహిస్తున్నాము అంటే జ్ఞానం దగ్గర సందేహిస్తున్నామా, అజ్ఞానం దగ్గర సందేహిస్తున్నామా అంటే ఇంకొకరి అజ్ఞానం దగ్గర సందేహిస్తున్నాం. మరి అజ్ఞానం దగ్గర సందేహిస్తున్నామంటే మనకి జ్ఞానం దగ్గర జ్ఞానం తెలియదు అని. ఇంకొకరి అజ్ఞానాన్ని మన మీద రుద్ది మనల్ని ఇంకా అజ్ఞానులుగా చేస్తున్నారా లేదా లోకంలో? ఉన్న యథార్థాన్ని మనం సరైన కోణంలో అధ్యయనం చేస్తే గనుక మనలో ఉన్న అపోహలు పోయే అవకాశం ఉంది. భ్రమలు పోవాలి. భ్రమలు ఉడిగిన బ్రహ్మము బట్టబయలు అన్నారు వేమన గారు. ఇప్పుడు మనం భ్రమల్లో ఉన్నాం. ఈయన ఒక ఆకారం పెట్టాడు, ఆయన ఒక ఆకారం పెట్టాడు, ఈయన మా దేవుడు అన్నాడు, ఆయన మా దైవం అన్నాడు. మనల్ని కూడా దాంట్లోకి లాగుతున్నారు. అందువల్ల స్వతహాగా మనం యథార్థాన్ని తెలుసుకోలేని ఆత్మ అజ్ఞానంలో ఉన్నాం. పుట్టుకతోనే ఎవరు కూడా జ్ఞానిగా పుట్టలేదు, అజ్ఞానంతోనే వస్తాం. ప్రతివారు పుట్టుకతో జ్ఞానిగా వస్తే అసలు ఇవన్నీ అవసరం లేదు కదా. అజ్ఞానంతో పుట్టాం కాబట్టి మోహానికి గురవుతూ ఉన్నాం. ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా అనే మోహాల్లో మునిగి ఉన్నాం. ఈ మోహంలో మునిగి ఉన్న మనం ఆల్రెడీ మోహంలో మునిగి ఉన్నాం. ఏది నిజం, ఏది నిజం అనేటువంటి తెలియని మోహంలో, ఇలా మోహంలో మునిగి ఉన్న మనకి మేము వాస్తవాన్ని చెబుతాము అని ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు మనకి వాస్తవాన్ని తెలియజేయాలి మిత్రులారా. యూట్యూబుల్లో కానీ, టీవీ ఛానల్లో కానీ, ఉపన్యాసాల్లో కానీ, అయ్యా నువ్వు భావించే ఈ ఆకారాలు వాస్తవం కాదయ్యా, నువ్వు ఎలా నిరాకారమై ఉన్నావో ఆయన కూడా నిరాకారమై ఉన్నాడు. ఉన్న వస్తువు ఒకటే అని నువ్వు చూపించాల్సింది ఆ వస్తువుని ఎవరైనా సరే. అందుకే ముందు నువ్వు ఆకారమా నిరాకారమా అనేది ముందు నువ్వు తెలుసుకుంటే దేవుడి విషయం తెలియబడుతుంది. ఎందుకంటే
ఆ నేనుయే దేవుడు కాబట్టి, ఆ నేనుయే దైవం కాబట్టి, శాస్త్రం బోధించిన ఆ వాస్తవాన్ని గ్రహించిన వాడు సమాజానికి ఆ వాస్తవాన్ని అందించాలి. మహాత్ములంతా అదే పని చేశారు. వ్యాసుల వారు, ఆదిశంకర్ల వారు, బ్రహ్మం గారు, జనకుడు, వేదాంతం లక్షణవార్లు వారు, మహాత్ములంతా ఆ వాస్తవాన్ని శాస్త్రము ద్వారా గ్రహించి మహాత్ములంతా అదే పని చేశారు. భగవంతుని విషయంలో, దేవుడి విషయంలో వాస్తవాన్ని గ్రహిస్తే ఆధ్యాత్మిక మార్గములో ఒక అడుగు ముందుకేసే విధానం ఉంటుంది. ఎప్పుడైతే సందిగ్ధత ఉంది అనుకోండి, ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండవు. భ్రమ అనేది ఉండటం కారణంగా వెళ్ళాల్సిన మార్గములో పోకపోగా అపమార్గములో పడి గమ్యస్థానం చేరే అవకాశము ఉండదు.